హాయ్, నేను మీ భార్గవ్. సో ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చాను. నౌ వీ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ లక్కీ యాక్ట్రెస్. Thank you for having me. హాయ్, హౌ యూ? I'm good. How are you? తెలుగులో మాట్లాడుకోవచ్చు. తెలుగు అమ్మాయి చూస్తే అలా నార్త్ గర్ల్ లో ఉంది కానీ సరే. ఎలా ఉన్నారు? నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి ముందు నేను తెలుగులో ఏమైనా తప్పుగా మాట్లాడితే నాకు క్షమించండి. అసలు తెలుగు వచ్చిన వాళ్ళకే సరిగా తెలుగు మాట్లాడరు. అది మీరు ఎందుకు అలా? సో యాక్చువల్లీ లక్కీ యాక్ట్రెస్ అని ఎందుకు అన్నానంటే, సో సాధారణంగా ఎవరైనా ఒక హీరోయిన్, ఒక యాక్ట్రెస్ ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా బాగా బిగ్గెస్ట్ హిట్ అయితే మనతో పాటు ఒక క్యూట్ అండ్ లక్కీ యాక్ట్రెస్ అని. కానీ తను సినిమాలో ఇంకా ఆన్ సెట్స్లో ఉండగానే బోల్డ్ అంత క్రేజ్ వచ్చింది. కరెక్ట్. ఐ డోంట్ నో, నాకు ఎలా అనిపిస్తుంది నాకు కూడా తెలియదు ఎలా చెప్పాలి. ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్, బ్లెస్డ్. ఎవ్రీ ఆపర్చునిటీ దట్ ఐఎమ్ గెటింగ్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇట్. ఓకే, సో అంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రావడం వల్ల వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్సా, లేదంటే ఇది ఏమైనా సడన్ గా సర్ప్రైజింగ్ జరిగింది? లేదు, చిన్నప్పటి నుంచి నాకు తెలియదు లైక్ ఏం చేయాలి, ఆ ఇంట్రెస్ట్, ఈ ఇంట్రెస్ట్, టీచర్, డాక్టర్, మెనీ థింగ్స్. తర్వాత కాలేజ్ తర్వాత కొంచెం క్లారిటీ వచ్చింది. బీబీఏ చేశాను నేను. దెన్ తర్వాత డాడ్ కొంచెం లైక్ ఆఫ్టర్ few classes and everything, I figured this is what I wanted to do. Classes and everything means ante elanti classes? Now brother, he was doing like he was grooming for acting and everything, and then I developed interest for that. Like I used to see him do all of those things, so I developed interest in that. And then my mom, dad, brothers, they saw like, oh, she's interested, so that's how it started. So already my brother acting lo unnara? Next year debut chesanu. తన పేరు ఇమ్రాన్ ఖురేషి. ఓకే, సో సేమ్ ఫ్యామిలీ నుంచి ఇంకా చాలా సర్ప్రైజ్లు వస్తున్నాయి అనమాట. సో ఐ మీన్ ఫస్ట్ మీరు లైక్ యాక్ట్రెస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరికి చెప్పారు ఆ విషయం? సో ఐ వాంట్ టు బికమ్ యాక్ట్రెస్ అని ఇంట్లో డాడ్ కా లేకపోతే ఎవరికి? డాడ్కి డాడ్ ఫస్ట్ ఇనిషియేట్ చేశారు. తర్వాత నేను వాళ్ళకి ఓకే ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐ వాంట్ టు డూ దిస్. అచ్చా, ఫస్ట్ ఆయన చేయొచ్చు కదా అని ఆయన a little poke and then I was like okay I want to do this. సూపర్. సో ఒక సినిమా లైక్ చేయాలి అంటే దానికోసం ఎనీ హోంవర్కా, లేదంటే ఫిల్మీ బ్యాక్గ్రౌండ్లో వచ్చారు కాబట్టి ఐడియా ఉందా? నేను చాలా క్లాసెస్ చేశాను. గ్రూమింగ్, జిమ్మింగ్, డాన్సింగ్. అనుపమ్ ఖేర్తోని నేను యాక్టింగ్ క్లాసెస్ చేశాను, షార్ట్ కోర్స్. తర్వాత వెన్ ఐ ఫిగర్డ్ మై స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఐ డిడ్ one-on-one క్లాసెస్. తర్వాత వాట్ ఎవర్ ఐ లెర్న్డ్ ఇట్ వాజ్ ఆన్ సెట్ ఫ్రమ్ డైరెక్టర్, ఫ్రమ్ రాజ్ కుమార్ సంతోషి. ముందు నాకు తెలియదు ఏం నేను నేర్చాను. వాట్ ఎవర్ ఐ లెర్న్ ఇట్ వాజ్ ఆన్ సెట్. యు వాచ్డ్ సినిమా చూపిస్తామా మూవీ తెలుగులో చూసారా? యా, సినిమా చూపిస్తామా జులై నేను ముందు చూసాను, బిఫోర్ ఐ ఈవెన్ గాట్ ద మూవీస్. సో ఎలా అనిపించింది అంటే సినిమా చూపిస్తామా ఫుల్ లెంత్ కామెడీ ఉంటుంది, కామెడీ, యాక్ట్రెస్ సైడ్ కూడా సమ్ కామెడీ, యాక్ట్రెస్ కూడా స్కోప్ ఉంది ఆ మూవీలో. సో నేను పర్ఫెక్ట్ opportunity for me to like perform in this. So it's commercial, it's rom-com, it's a perfect package. So for the first movie it was a perfect package for me. సో ఒక సినిమా చేసి హిట్ అయిన తర్వాత పేరు, అరే ఈ సినిమా హిట్ అయింది, సూపర్ హిట్ అయింది, పేరు చాలా క్యూట్ ఉంది, రొమాంటిక్ ఉంది, వెళ్ళి రిపీట్ చేద్దామని. సో మీరేంటి సేమ్ హీరోని మళ్ళీ ఇంకో సినిమా కూడా? Good, no? Actually we have that chemistry. Namoshi is good actor, we have that chemistry, so why not? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమోషి అది ఆ ప్రొనౌన్సియేషన్ నాకు ఏదో కన్ఫ్యూజ్ గా ఉంది. నమోషి. Yes. సో ఫస్ట్ నమోషి అంటే అమ్మాయి పేరు అనుకున్నాను నేను, తర్వాత సో డాడ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు, డైరెక్టర్ గా ఉన్నారు. సో ఇంట్లో ఆల్మోస్ట్ ఈ అట్మాస్ఫియర్ అంతా ఫిల్మ్ కి సంబంధించి ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి ఎక్కువ మూవీస్ చూడడం, డాడ్తో షూటింగ్కి వెళ్ళడం. సెట్లు నేను వెళ్ళదు లేదు ఎప్పుడు? లేదు, నాకు ఒక ఐడియా, నాట్ ఈవెన్ వన్ ఐడియా లైక్ వాట్ ఈస్ సెట్, నథింగ్. వాట్ ఎవర్ ద ఫస్ట్ సెట్ దట్ ఐ వెంట్ వాజ్ ఆన్ బ్యాడ్ బాయ్, మై ఫస్ట్ మూవీ. సో ముందు ఏమీ లేదు. ఇంట్లో ఎప్పుడు డిస్కషన్ కూడా రాలేదా? సో ఆయన ప్రొడ్యూసర్ ఈ ఫీల్డ్లో ఉన్నారు, సో ఏంటి సినిమాలు ఎలా ఉంటుంది? No, he kept us very grounded. We were busy in our lives like schooling, college, personal lives. So we didn't give much focus on that. So after college we figured this is what I wanted to do. But before that he kept us very grounded, no sets, nothing. But I know like there was a lot of like distribution work, a lot of dubbing work. So I have a knowledge of all of that. So the knowledge that I have is that, but I've not had a one-on-one experience.
సో యాక్చువల్లీ అంటే అమరీన్ గురించి ఇప్పుడు తెలుస్తున్న వాళ్ళకి, సో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఇండస్ట్రీ ఉంది. సో గ్రాండ్ ఫాదర్ డిస్ట్రిబ్యూటర్ గా చేశారు, తర్వాత డాడ్ ప్రొడ్యూసర్ గా చేశారు, డైరెక్ట్ చేశారు. Dad, he's a all rounder. He's a distributor, he's a director, he's a producer. మేబీ చేయొచ్చు, చెప్పలేము. Mom is a designer, and my brothers, they'll be making their debut. So the whole family డబ్బులు is తీసుకుని వెళ్తే మొత్తం ఫ్యామిలీ ప్రొడ్యూస్ చేస్తారు, డైరెక్ట్ చేస్తారు, వాళ్ళ మదర్ డిజైన్ చేస్తారు, తన యాక్టర్స్ చేస్తుంది, ఒక హీరో ఉన్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీకి సినిమా తీసుకొచ్చినట్టు మీ ఇంటికి ఒక సినిమా వస్తుంది. సో ఎలా అంటే డిఫికల్టీ ఏమన్నా అనిపించిందా ఫస్ట్ టైం ఒక మూవీ చేస్తే? అది రాజ్ కుమార్ సంతోష్ అంటే చాలా వెరీ బిగ్ డైరెక్టర్. Correct. Difficulties in the audition. Initial stage లో first audition, second audition, third audition with the director and co-star. So అది చాలా కష్టం. ఫాదర్ అయినప్పుడు కూడా ఆడిషన్స్ ఇవ్వాలా? డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ కదా. సార్ ఇది మా ప్రొడక్షన్ సార్, డాడీ డబ్బులు పెట్టి అది కాదు. సో వీ హ్యాడ్ టు ప్రూవ్ అవర్ సెల్వ్స్. సో Rajji పెద్ద డైరెక్టర్, legendary director, so we had to put our step down and prove that we are worthy. So we did first round, second round, third round, then with the co-star, then he was satisfied and we locked everything. Then set ki velli akkada Bangalore lo 30 days shoot chesanu, then Mysore lo 30 days shoot chesanu. సో ద 60 days schedule చాలా పెద్ద schedule ఉంది కొంచెం, బట్ లాంగ్ అవర్స్ ఉంది. సో వీ లైక్ ఫస్ట్ 1 week ఇట్ వాస్ డిఫికల్ట్, చాలా కష్టం. దెన్ తర్వాత ఎవ్రీ వన్స్ కెమిస్ట్రీ కేమ్ టుగెదర్, దెన్ ఇట్ వాజ్ ఇన్ వన్ ఫ్లో ఆఫ్టర్ దాట్. మీ కాస్ట్యూమ్స్ అన్ని మమ్ డిజైన్ చేస్తున్నారా ఈ మూవీకి? మామ్ సాంగ్స్ ఎవ్రీథింగ్ మామ్ ఇస్ డిజైనింగ్. సో తోడుగా తను ఉంటారు కాబట్టి కొంచెం రిలాక్స్ ఉంటుంది. So songs and everything is grand. So my mom, she's doing this. సో యాక్చువల్లీ సినిమా చూపిస్తామా, సినిమా అనగానే మేబీ తెలుగు వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళకి అందులో హీరో హీరోయిన్ కాకుండా హీరో ఫాదర్ అండ్ హీరోయిన్ ఫాదర్ ఆ రెండు క్యారెక్టర్ కూడా చాలా క్రూషియల్. సో ఎవరు చేస్తున్నారు ఈ మూవీలో? ఈ మూవీలో శాశ్వత్ బెనర్జీ ఒక పెద్ద బెంగాలీ యాక్టర్. సో అకార్డింగ్ టు ద క్యారెక్టర్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అండ్ ఎవ్రీథింగ్ తెలుగులో సినిమా చూపిస్తామా ఒక తెలుగు ఆడియన్స్కి ఇష్టం. సో ముంబై ఆడియన్స్కి ఏం నచ్చింది, ఏం ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఎవ్రీథింగ్, అండ్ దెన్ వీ వెంట్ అహెడ్ విత్ ద సిచ్యువేషన్. సో దాట్ వాజ్ ఇట్. సో మీ ఫాదర్ ఆయన, మీ ఫాదర్ క్యారెక్టర్? No, Shashwat Banerjee was the character. నా father in the movie, he was Shashwat Banerjee. సో హీరో ఫాదర్? Hero father, he is Rajesh Sharma. ఓకే, బాలీవుడ్ యాక్టర్. చూద్దాం వెరీ సూన్ సినిమా చూస్తాం కదా. ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఇప్పుడు సాంగ్ షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో. yes అన్నపూర్ణ స్టూడియోలో సాంగ్ రేపు నాకు షూట్ ఉంది సాంగ్స్లో. సో సాంగ్ షూట్స్ జరుగుతుంది. ఎక్కడ పుట్టింది పెరిగింది బోర్న్ పాట పంతా? హైదరాబాద్లో ఎక్కడ చదివారు? శివాని పబ్లిక్ స్కూల్. ఇప్పుడు శివాని పబ్లిక్ స్కూల్ అమరీన్ ఖురేషి. సో ఇప్పుడు మరి ముంబై షిఫ్ట్ అయింది, ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయ్యారు? ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఫ్యామిలీతోనే డాడ్ ఎక్స్టెండెడ్ బిజినెస్ కోసం ముంబైకి షిఫ్ట్ చేశాను. సో తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత యాక్టింగ్ కోర్స్ ఇవన్నీ ఆఫ్టర్ కాలేజ్ స్టార్టెడ్ దెన్. మరి తెలుగు సినిమాలు ఎప్పుడు? After my second movie, like I am getting a lot of offers from Tollywood. I'm very grateful, but it's just a matter of time. After that, ఒకవేళ మేబీ లైక్ టాలీవుడ్ నుంచి ఒక ఆఫర్ వస్తే ఏం కండిషన్స్ పెడుతున్నారు మీరు? No conditions, as long as the script is నాకు good. ఈ హీరో కావాలి. అందరు సినిమా చూసాను నేను, అందరు సినిమా నాకు చాలా ఇష్టం. సో అది ఏం లేదు అప్ డౌన్. యాక్చువల్లీ ఇప్పుడు నేను టాలీవుడ్ లో మీకు ఇష్టమైన హీరో ఎవరు అడుగుతాను, తను చెప్పదు. టాప్ సీక్రెట్. పోనీ ఒక 5 members చెప్పండి. I can't choose. Unfair, చాలా unfair. 5 members కూడా చెప్పడం కష్టమా? పెద్ద యాక్టర్స్ ఉంది, నేను అవి న్యూ కవర్. ఐ కాంట్ టేక్, ఇట్ విల్ బి అన్ఫేర్. అంటే ఒక్క పేరు మర్చిపోయినా వాళ్ళు ఫీల్ అవుతారు. నాట్ ఈవెన్ ఫీల్, వెరీ అన్ఫేర్. ఐ హావ్ సీన్ దెమ్ లైక్ చిన్నప్పటి నుంచి నేను చాలా మూవీస్ చూసాను. ఇట్ విల్ బి అన్ఫేర్ టు లైక్ అప్ డౌన్ ర్యాంక్ దెమ్. సో యా. ఓకే, బాలీవుడ్లో? Bollywood, I like Varun Dhawan, the newcomers, and then there's Amitabh Bachchan, legendary. So all these, and Salman Khan na poster launch chesaru. So Salman Khan, definitely he launched. The hero launch chesaru. So great. Very grateful. So అంటే లైక్ ఇదంతా మేబీ
మూవీకి క్రేజ్ వస్తుంది. సో బిఫోర్ ప్రీ ప్రొడక్షన్లోనే ఉన్నప్పుడే Correct. మూవీకి చాలా క్రేజ్ వస్తుంది. Correct. సో బ్యాడ్ బాయ్ ఎలా ఉంది, షూటింగ్ కంప్లీట్ అయిపోయిందా? సో షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ సాంగ్స్ ఆర్ లెఫ్ట్. సో వీఆర్ షూటింగ్ ఫర్ ద సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ సూన్ ఫెబ్ ఇట్ విల్ రిలీజ్. ఓకే. సో ఇట్ విల్ బి అవుట్ ఇన్ ది ఆడియన్స్ ఫర్ ఎవ్రీ వన్ టు సీ. కరోనాలో ఏం చేశారు? కరోనా లాక్డౌన్లో ప్లీజ్ అడగద్దు. కరోనా బిఫోర్ షూట్ స్టార్ట్ అయింది కదా? 1 year back అరౌండ్ జులై. అయితే కరోనాని బాగా తిట్టుకొని ఉంటారు దాన్ని. Dubbing, we finished dubbing and then later the corona started. So we were about to shoot songs in March and then the lockdown happened. So it stopped. But fortunately it all started now, so it's all good. సో కోవిడ్తో లాక్డౌన్లో ఏం చేశారు? లైక్ అప్పటి వరకు కొంచెం షూటింగ్ అయింది, Yeah. ఇంకా షూటింగ్ ఉంది. సో దీని గురించి ఆలోచిస్తూ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేశారా, లేకపోతే సంథింగ్ ఇంకా మిగతా ప్రాజెక్ట్స్ ఇవన్నీ? నాకు తెలియదు కి ఇట్ విల్ టేక్ టైమ్, 6 months ఈజీ. సో ఫస్ట్ మంత్ నైస్ ఫ్రీ వెకేషన్, తర్వాత ఇన్ ఏప్రిల్ బర్త్డే వెళ్ళింది. ఆల్ ద మెయిన్ ఈవెంట్స్. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బిలేటెడ్ పార్టీ చేసుకుంటాను. It was in April. Then I was like, let's use this opportunity. Then I groomed myself, like acting, everything. Then I tried music, art, everything that I tried. Lockdown lo everaina mottam chef, everything. They became everything. దీంట్లోనే ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంది అందరికి. కొంచెం లావుగా. సింగర్ కూడా ఉన్నారా? అమ్రిన్లో ఒక సింగర్ కూడా ఉందా? No, లేదు. If I sing, everyone will go deaf here. సో మేబీ రేపొద్దు తెలుగు సినిమాలు చేస్తే మీరు హ్యాపీగా డబ్బింగ్ చెప్పుకోవచ్చు. మీరే చెప్తారా? Definitely. సో తెలుగు వచ్చిన అమ్మాయి, అందమైన అమ్మాయి తెలుగు ఇండస్ట్రీకి దొరకడం చాలా కష్టం. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తారు. ఫస్ట్ మూవీ ఐ విల్ డబ్. సో ఫస్ట్ మూవీస్ గురించి మాట్లాడుకుంటే బ్యాడ్ బాయ్. సో డైరెక్టర్ చాలా గ్రేట్ రాజ్కుమార్ సంతోష్ అండ్ హిమేష్ రేష్మియా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మీరు ఇద్దరు. నమోషి చక్రవర్తి కో-స్టార్. yes. మిథున్ చక్రవర్తి గారు చాలా ఫేమస్. వాళ్ళ అబ్బాయి వస్తున్నాడంటే హైదరాబాద్ లో కూడా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మిథున్ చక్రవర్తి లెజెండ్. గోపాల తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ అయింది క్రేజ్. సో ఇంకేంటి హైలైట్స్ ఈ మూవీ గురించి లో? ఈ మూవీ హైలైట్స్ రాజ్కుమార్ సంతోషి పెద్ద డైరెక్టర్. ఆఫ్టర్ 7 years he is making his return, so everyone has that excitement, intensity. Then newcomers, Namoshi and me, we are debutants, so it's newcomers. And Himesh sir's music is already very popular in like every song is famous and hit. So when we released a little bit of like the teaser, people were like, when are the songs coming out? We are just waiting. We have a lot of excitement, but we are waiting for everyone to see it and all. And when Salman Khan sir released our poster, that gave everyone a lot of like insight of what is going to happen, like when is the movie releasing and everything. Eppudu? Feblo. I don't know the date, but you guys will be so the maybe first. planning February or March. Planning, time. yes, planning, yes. సూపర్. సో బ్యాడ్ బాయ్ ఓకే, లైక్ అనుకోకుండా మేబీ తెలుగు సినిమాని రీమేక్ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఇజ్ ఇట్ కావాలి అని ఈ సినిమా బాగా హిట్ అయిందని చెప్పి? స్క్రిప్ట్ చాలా బాగుంది కదా, లైక్ ఫర్ అస్, ఫర్ డెబ్యూటెంట్స్ ఇట్స్ లైక్ అ ప్యాకేజ్ నా, రామ్ కామ్, కమర్షియల్ అండ్ తెలుగులో కూడా ఎంత హిట్ ఉంది ఈ మూవీ. సో ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ ప్యాకేజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ గుడ్ స్క్రిప్ట్, సో ఇట్ వాజ్ గుడ్ ఫర్ అస్. అది ఓకే. సో ఫస్ట్ ఫిల్మ్ అన్ని బాగున్నాయి, మంచి హిట్ మూవీ, ఓకే. మళ్ళీ సెకండ్ మూవీ కూడా తెలుగు సినిమా రీమేక్ ఎందుకు వచ్చింది? గుడ్ స్క్రిప్ట్. గుడ్ స్క్రిప్ట్. ఇట్స్ అది ఎట్లా అయింది అంటే అనుకోకుండా జరిగిందా? హీరో హ్యాస్ స్కోప్, హీరోయిన్ కూడా స్కోప్ ఉంది యాక్టింగ్ లో, అన్ఫేర్ లేదు కదా, లైక్ బోత్ హ్యావ్ గుడ్ స్కోప్, యాక్టింగ్ స్కోప్, సో గుడ్ రీమేక్. స్టార్ట్ అయిందా ఇంకా స్టార్ట్ అవ్వాలి? వర్క్ షాప్ జరుగుతుంది, తర్వాత లైక్ ఆఫ్టర్ సాంగ్ షూట్స్ షూట్ చేద్దాం. జూలై సినిమాలో ఇలియానా స్టార్టింగ్ అందంగా లేకుండా చూపించడానికి ట్రై చేస్తారు, బట్ అమ్రిన్ అందంగా లేకుండా చూపించడం కష్టం అవుతుందేమో. No. I can do any character. Like it can be urban, rural, any character. So just only I need get up and then I'll do the character. ఓకే. ఎక్కడో చదివాను మీరు మొత్తం సౌత్ ఇండియా లాంగ్వేజ్ అన్నిట్లో చేయాలి అని అనుకుంటున్నాను. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మొత్తం. టచ్ ఉందా లాంగ్వేజెస్ కూడా? లేదు, బట్ నేను I'll do my best. నాకు ఇప్పుడు ఓన్లీ తెలుగు వచ్చు, తమిళ్, మలయాళం, బట్ I'll do my best. I'll learn all the languages. సూపర్. మరీ డెడికేటెడ్, ఎక్కువ డెడికేటెడ్. సో అమ్రిన్ హీరోయిన్ కాకపోతే, యాక్ట్రెస్ కాకపోతే ఏమవుతుండే? లైక్ ఏ ఫీల్డ్?
I can't think. Only actress. Only actor. అది మీరు సడన్ ముందు నుంచి చిన్నప్పటి నుంచి అనుకోలేదు కదా? చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ టీచర్ చిన్న చిన్న ambitions, but I did BBA, so I wanted to do business. So maybe if not acting, I would do business. Business But woman. yeah, businesswoman. I'm good at business, but I think I would do acting if given a choice. సో ఇప్పుడు యాక్ట్రెస్ కాబట్టి మీకు ఏమైనా డ్రీమ్ రోల్స్ ఉన్నాయా? లైక్ ఇలాంటి రోల్ అయితే నాకు సెట్ అవుతుంది, బట్ ఐ వాంట్ టు డూ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఏదైనా మూవీ చూసినప్పుడు ఆ క్యారెక్టర్ లాంటి Any female character that is very like in my movies, Bad Boy, the female character is very, any girl can connect to her. She's very shy, family background is very conservative, father, pressure, so every girl will connect to her. But so that is what I want, like whatever character it is, people should connect to her. So a good script with a good character that has good acting scope and people can connect with. So that is what would is good for me. ఓకే. Yeah. నమోషి చక్రవర్తి గురించి తను కూడా న్యూ కాబట్టి, సో డెబ్యూ మూవీ కాబట్టి పర్వాలేదు. అంటే కొంచెం ఆల్రెడీ ఒక 5-6 మూవీస్ చేసిన హీరో అంటే కొంచెం ఏమైనా మనం Yeah. టేక్స్ ఎక్కువ తీసుకుంటున్నాం అని ఫియర్ ఉంటుంది. తను కూడా న్యూ కమర్ కాబట్టి, సో Newcomer. తనతో వర్కింగ్ ఎలా అనిపించింది? With Namoshi, it was great. Like initially, both of us were very nervous the first week because new experience in front of camera. The director is legend. He knows what he wants, the director. So we were like, okay, we should do this. We should not do this. Then after 1 week, we all got into the flow of like this is what works for the screen, and this will look good after the editing. So we all understood the whole production aspect of all this. So with him it was great fun. We clicked very well, and before shooting we did like 1 month of workshop. So we gelled really well together. We did like 4-5 hours rigorously workshops and everything. So on set when we went, it was really smooth. We knew what we wanted to do. So that was my working. And now I'm shooting with him again. So it's all happy, good. సో త్రూఅవుట్ ద షూట్ లైక్ అన్ని పార్ట్స్లో విచ్ ఇస్ ద డిఫికల్ట్ థింగ్? లైక్ రొమాన్స్, ఎమోషన్, డాన్స్? Emotion are favorite. Crying scenes. Favorite? Crying scenes. I think my performance is the best. Crying సో scenes. ఎమోషన్ అనగానే కమాన్ Crying. So crying scenes are my best scenes. And విచ్ ఇస్ డిఫికల్ట్ నీకు? difficult. I'm very shy. Before when the movie 1 year back when I was shooting, I was very shy. So anger and loud, those things. But on set, I picked up very easily. So anger, screaming, and all that. But now I'm very like open and everything. యాక్ట్రెస్ కాకముందు ఫ్రీ టైం ఉంటే అది వేరు, Hmm. బట్ యాక్ట్రెస్ అయిన తర్వాత వెన్ ఎవర్ యూ గెట్ ఫ్రీ టైం, లైక్ ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఏం చేస్తుంటారు? Eat. eat. అలా ఎలా చెప్తారు? ఈట్ అంటే ఎలా ఉంటారండి? కొంచెం బొద్దుగా ఉంటారు, ఇలా స్లిమ్ గా ఉండరు కదా? I like dance. Even free time as an actress with dance is the main thing that I go for. Dance is I get very happy when I dance. I'm the best when I dance. ఓకే. మీ బ్యూటీ సీక్రెట్ అంటే, మెయింటెనెన్స్ సీక్రెట్ ఏంటి? Mom. I got it from my mom. I got it from my mom. I have done nothing. I got it from her. It's all genetics, ఏది mom. కావాలని మమ్మీ ఏం చేయాలి నెక్స్ట్? Exactly. Mom in the end, Charlie, hair problems, skin problems. She'll be like, okay, take this, do this. So mom is my savior. పాపం తను రీసెర్చ్ చేస్తూనే ఉంటారేమో, ఎప్పుడు ఏం అడుగుతుందో తెలియకుండా 24 hours గూగుల్. సో మమ్మ ఏం చేస్తారు? హౌస్ వైఫా లేకపోతే తను She's a fashion designer. స్టార్టింగ్ నుండి Yeah, మూవీస్ కనే కాకుండా తను Fashion designer for movies and for events, film festivals and everything. So she just started 2 years back. So it's in production, everything is going on. So now she's doing songs for me. So it's a huge thing for me. It's all in the production. గ్రేట్. సో ఇంట్లో లైక్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి లైక్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ really. ఫ్రెండ్స్? Yeah, very little. Dad has contacts, but nothing from my side. I just started, so. But I got good support from newcomers, from big actors in Bollywood, and even from here, from Tollywood also. I got a lot of support from people who are in the industry. So I don't personally have that. My dad has that, but I'm getting. I will get to that. Yeah. సో ఎగ్జాక్ట్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా మీకు టాలీవుడ్ నుంచి కాల్ వస్తుంది. బట్ ఇప్పుడు ఈ లోపల ఎవరైనా టాలీవుడ్ మూవీస్ ఇట్లా
తమిళ్ మూవీస్ సౌత్ కి సంబంధించిన మూవీస్ ఎవరైనా అడిగారా చేయమని? ఎనీ ఆఫర్స్ ఇక? I did, when the announcement came out, I did get a lot of offers and all, but July, I already had dates for July, so I'm waiting. After July, I'll sign for a Telugu, Tamil, any Tollywood movie. సో ప్రోగ్రెస్ అయితే నడుస్తుంది. Yes, yes. బట్ It's ఏంటి in అనేది progress, yes, yes. సో ఏంటి అనేది సైన్ చేసిన తర్వాత మీరు వాళ్ళు ఫీల్ అవుతారు, ఎందుకు వాళ్ళే చెప్తారు నేను చెప్పు. సో ఓకే, తెలివితేటలు కూడా బాగున్నాయి. సో ఇండస్ట్రీలో ఎలా నడుచుకోవాలో అలా అలా ఉంది. ఓకే, సో ఫైనల్లీ తెలుగు ఆడియన్స్కి అమ్రిన్, లైక్ వాట్ యు వాంట్ టు సే టు తెలుగు ఆడియన్స్? To the Telugu audience, what వెయిట్ చేయండి, నేను తొందరలో వస్తాను. correct. Wait చేయండి. I just want to say ki like my Bollywood movies coming out, I need everyone's blessings, and like I'm seeking everyone's blessings, and so I'm just waiting for I'm excited to make my debut in Tollywood as well. So ఓకే, సో టాలీవుడ్ లో బాగా ఇష్టమైన మూవీస్ ఏమన్నా చూస్తున్నారు? Tollywood lo మీకు బాగా నచ్చింది రీసెంట్ గానీ బిఫోర్ recent Mahanati was superb, acting wise, everything. Then Arjun Reddy was there. I love Arjun Reddy. Recent ante Ala Vaikuntapuramlo, full package, it was superb. So all these movies, old movies also I'm very fond of like old movies also, from Maya Bazaar. పర్ఫెక్ట్ తెలుగు సినిమాలని లిస్ట్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు సినిమా చూపిస్తే మామ చేసేస్తున్నారు, నెక్స్ట్ జూలై చేసేస్తున్నారు, నెక్స్ట్ ఇంకే సినిమాలు బాలీవుడ్ లో తీసుకెళ్తారు. ఎనీవే, రియలీ నైస్ టాకింగ్ టు యూ. సో ఆల్ ది బెస్ట్, మంచి హిట్ కొట్టాలి, 2 సినిమాలు బాగా హిట్ అయ్యి తెలుగులో కూడా యాక్ట్ చేయాలి. మా తెలుగు ఇండస్ట్రీకి అసలు హీరోయిన్స్ లేరని మేము చాలా ఫీల్ అవుతున్నాం తొందరగా వచ్చి. సో హైదరాబాద్లో ఉండేటప్పుడు ఎలాంటి ఫుడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది, అండ్ ఏ ప్లేసెస్ బాగా తిరిగేవాళ్ళు ఇక్కడ? Simply South is really nice. Paradise chicken biryani, Simply South, tomato pappu, annam. Tomato pappu. Chalo, thank you so much for coming. Thank you for having me.